వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బాలయ్యకు పొట్టేళ్ల తలలతో దండ. ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీల కోసం వచ్చిన కుటుంబీకుల దీనస్థితి. కుప్పం నియోజకవర్గం ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన టీడీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రకళ. అర్హత లేని ప్రైవేట్ క్లినిక్లపై కొరడా జలిపిస్తున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ. సుందిళ్ల బ్యారేజీని సందర్శించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతిపై కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ, రామోజీరావు తెలుగు రాష్ట్రాలకు దేశానికి ఎనలేని సేవలందించారు. సామాన్య కుటుంబంలో జన్మించి ఎన్నో విజయాలను సాధించారు. ఆయన జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. వాస్తవంగా రామోజీరావు గారు ఒక వ్యక్తిగా ఉండి అంచెలంచెలుగా ఒక వ్యవస్థగా తయారై ఈ సమాజానికంతా ఈనాడు అనే ఒక పేపర్ రూపంలో వ్యవస్థను తయారు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఈ రోజుల్లో ఉండే యువత కూడా రామోజీరావు గారిని ఆదర్శంగా తీసుకొని వారు ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాల మేరకు ఆయన్ని ఒక ఆశయంగా తీసుకొని మనమంతా ఆయన తలుచుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నేను చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాను. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ స్వగృహం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ, అది నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు మరియు నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఓటు వేసి డాక్టర్ పార్థసారథిని గెలిపించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అదోని నియోజకవర్గ ప్రజలకు మా మీద నమ్మకం ఉంచి మేము మంచి చేసే ఆలోచనలో ఉన్నామని, మీ నమ్మకాన్ని మేము ఎప్పుడు ఒమ్ము చేయమని, అదోని అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. గుడిసె కృష్ణమ్మను ఓడించినంత కాదు, అప్పుడు మాకు ఇంత చైతన్యం లేదు. మా బీసీల్లో చైతన్యం లేదు, మా ఎస్సీల్లో చైతన్యం లేదు, మా మైనారిటీల్లో చైతన్యం లేదు. 2004లో మీరు ఏ విధంగా గెలిచారనేది ఆదోని ప్రజలు ఇప్పటికీ కూడా చర్చించుకుంటున్నారు. నిజంగా చెప్తున్నాం, ఈరోజు విజయం ప్రజల విజయం. డాక్టర్ పార్థసారథి గారిని ఓడించాలని అనేక మంది ప్రయత్నాలు చేసినా కూడా ఈరోజు ప్రజలు ఆయన తరపున నిలబడ్డారు. డాక్టర్ పార్థసారథి గారు ఆయన మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకం ఈరోజు గెలిచింది. ఆయన్ని ప్రతి కుటుంబం ఎవరైతే ఓట్లు వేశారో 2,50,000 మంది ఓట్లు వేశారో వాళ్ళందరూ కూడా పార్థన్నని, ఎమ్మెల్యే పార్థన్నని తమ బిడ్డగా, తమ తమ్ముడిగా, తమ అన్నగా ప్రతి ఒక్క ఫ్యామిలీ తీసుకున్నది కాబట్టి ఈరోజు ఆయన ఇంత ఘన విజయాన్ని సాధించారు. మేము కూడా ఇంత మెజార్టీ వస్తుందని అనుకోలేదు. ఖచ్చితంగా 5,000 లోపలే మేము గెలుస్తామని అనుకున్నాం. కానీ కని విని ఎరగని రీతిలో ఈరోజు ఇంతటి విప్లవాత్మకమైన తీర్పుని ఇచ్చిన విశిష్టమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మేమందరం ఆదోనిని డెవలప్ చేయాలి. ఎన్నో సమస్యలు ఉన్నాయి మా పైన. మేం సమావేశాలకు వెళ్ళినప్పుడు, మీటింగ్లకు వెళ్ళినప్పుడు, గ్రామాలకు వెళ్ళినప్పుడు, వార్డులకు వెళ్ళినప్పుడు అనేక గ్రామ సమస్యలు అయితేనేమి, వార్డు సమస్యలు అయితేనేమి మా దృష్టికి తీసుకొచ్చారు. అక్కడే పార్థన్న డైరీలో రాసుకొని ఏ గ్రామంకి అయితే వెళ్తామో ఆ గ్రామ సమస్యలని డైరీలో రాసుకొని ఖచ్చితంగా ఎమ్మెల్యే అయిన వెంటనే నేను చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తాగునీటి సమస్య
500 కోట్ల రూపాయల బడ్జెట్ తీసుకొచ్చి నేను శాశ్వత తాగునీటి పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. బైపాస్ అయితేనేమి, రోడ్ల విస్తరణ అయితేనేమి, అనేక సమస్యలు మా ముందు ఉన్నాయి. ముఖ్యంగా తాగునీటి సమస్య. నిన్ననే ఒక అధికారితో మాట్లాడాం. మేము మండిగిరిలోన 10 రోజులైనా వాటర్ రాలేదంటే ఇమ్మీడియట్గా అధికారితో మాట్లాడి ఇమ్మీడియట్గా నీళ్లు వచ్చే విధంగా మేము కృషి చేసాం. కానీ కొన్ని నెలల్లోనే ఈ వాటర్ సమస్య అనేది శాశ్వతంగా పరిష్కారం చూపే విధానం మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మరీ ముఖ్యంగా ఆదోని ప్రజలు దయచేసి ఎవ్వరు కూడా కొట్లాట్లకు వెళ్ళొద్దండి. ఎందుకంటే ఎస్పెషల్లీ మా కార్యకర్తలకి మేము తెలియజేసుకునేది ఒకటే, మనం గెలిచామని చెప్పి మనం ఎక్కడ కానీ కొట్లాట్లకు కానీ భయభ్రాంతులకు గురి చేయడానికి కానీ మనం అనవసరం. ఎందుకంటే వాళ్ళదే మనం చేస్తే ప్రజలు రేపు పొద్దున మనకే ఇలాంటి తీర్పునిస్తారు. కాబట్టి మనం బాధ్యత మనకి ఇంకా ఎక్కువగా ఉంది. మనం బాధ్యతాయుతంగా ప్రవర్తిద్దాం. ప్రతి ఒక్కరం మనం గెలిచిన సంతోషంలో ఉన్నాం. మనం అణిగి ఉందాం. పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఆయన అన్నారు కానీ చేయలేదు. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, అన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పారు. కానీ ఆయన చెయ్యలేదు. ఆయన కులం చూశాడు, మతం చూశాడు, పార్టీ చూశాడు. ఆయన అది కూడా మాట తప్పాడు, మడమ తిప్పాడు. కానీ మేము ఈరోజు చెప్తున్నాం, ఎస్పెషల్లీ ఆదోనిలోన ప్రజలందరికీ మేము తెలియజేసుకుంటున్నాం. దయచేసి మా ఎమ్మెల్యే గారు అయితేనేమి, టీడీపీ వాళ్ళమైతేనేమి, బీజేపీ వాళ్ళైతేనేమి, జనసేన వాళ్ళైతేనేమి, కులం చూడం, పార్టీ చూడం, మతం చూడం, అన్ని పార్టీల్లో ఉండే వాళ్ళు ఎవరైనా కానీ ప్రజలకి ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అందించే విధంగా మేము అందరం కూడా 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు అందరం కూడా కలిసిమెలిసి పనిచేసి మీ హృదయాలని దోచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మరీ ముఖ్యంగా మైనారిటీ సోదరులు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు నమ్మి మాకు ఓట్లేశారు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఓట్లేశారు. ఈరోజు లోకేష్ గారు కూడా దేవరుపుల మండలం రాంబోజీగూడెం గ్రామంలోని సమీప వాగు నుండి జేసీబీల సహాయంతో కొందరు కాంట్రాక్టర్లు ఇసుకను రవాణా చేస్తున్నారు. విషయం తెలుసుకున్న చిన్నమడూరు రాంబోజీగూడెం గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్లి జేసీబీ ఆపారు. అభివృద్ధి పేరు చెప్తూ ఇక్కడి నుండి ఇసుకను తరలించొద్దని ఆరోపిస్తూ అడ్డుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీతులు చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఇది ఏం పని ప్రశ్నించారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉందన్నారు. దీనిపై కలెక్టర్ వెంటనే స్పందించాలన్నారు. అరేబియన్లో మాదిరిగా కర్నూలులో మండి అరేబియన్ రెస్టారెంట్ ఆదరించాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కర్నూలు ప్రజలను కోరారు. ఈరోజు కర్నూలు నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎదురుగా మండి అరేబియన్ రెస్టారెంట్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించారు. ప్రొపరేటరీ రవి, మేనేజర్ మాధవ్ పవన్లు కలిసి కర్నూలులో డిపార్ట్మెంటర్గా మండి అరేబియన్ రెస్టారెంట్ ప్రారంభించడం జరిగిందని కర్నూలు ప్రజలు ఆదరించాలని కోరారు.
ముందర వచ్చి అడ్డం పెట్టాక అందరు తీసుకోవాలనే కదా. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన టీజీ భరత్ సంబరాలు చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను టీజీ భరత్ ఆఫీస్ నుంచి వెలువడ్డాయి. కుప్పంలో ఎన్నడూ కని విని ఎరగని రీతిలో చంద్రబాబుకి మంచి మెజార్టీ రావడం చాలా సంతోషంగా ఉందని, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేసిన ఎన్నో దౌర్జన్యాలు, అవమానాలు, దాడులు చేయడానికి రాష్ట్రంలోని వైసీపీ ఎమ్మెల్యేలను, నాయకులను కుప్పంలో ఉంచి చేయించడం జరిగింది. వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడిని ఓడించడానికి ఎన్ని ఎత్తుగడలు వేసినా కుప్పం నియోజకవర్గం ప్రజలు మాత్రం అన్నిటినీ ఎదుర్కొని, ముఖ్యంగా మహిళలు ముందుకొచ్చి చంద్రబాబు నాయుడిని భారీ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగిందని తెలిపారు. ఆయన కోసము పోరాడడమే మా తప్ప. మీరు నిజంగా చెప్పండి, మున్సిపాలిటీలో మీరు దొంగోట్లు తెచ్చి ఏపీ లేదా? టక 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 అన్ని రూములకు బీగాలు వేపించేసినారే పోలీస్ డిపార్ట్మెంట్తో. మా కడుపు ఎంత కాలింటుంది. 15 రోజులు వానల్లో తడుచుకొని జ్వరాలు, దగ్గులు అయినా పెద్ద ఆయన కోసం పనిచేసినాము. దొంగోట్లు తెచ్చి పెట్టుకున్నారు, దొంగోట్లు వేసినారు, మున్సిపాలిటీ కొట్టినారు. ఆ మున్సిపాలిటీ కొట్టిన తర్వాత ఎన్ని అవమానాలు చేశారో మీకు గుర్తుందా? అదేనండి, విరివీగితే దేవుడు కూడా క్షమించదు. నిజమైన మాట చెప్తా ఉన్నాము. నీతి నిజాయితీగా బతకండి, నీతి నిజాయితీగా మాట్లాడండి. ఎన్ని అవమానాలు చేసినా మేము తట్టుకొని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు కోసం పనిచేసినాము. ఆ ముక్కోటి దేవతలు ఆశీర్వాదం ఇచ్చినారు. మీకు డిపాజిట్ కూడా లేకుండా చేసినారు. అది ప్రజలంటే. ప్రజల్లో నీతి నిజాయితీ అన్నీ ఉన్నాయి. మీరు విరవీకిందంతా కనీసం ప్రతిపక్షంలో కూర్చొనే కూడా లేకుండా ఇంటికి పంపించినారు జగన్మోహన్ రెడ్డిని. కాబట్టి దీనిపైన జాగ్రత్తగా నోర్లు పెట్టుకొని జాగ్రత్తగా మీ పనులు మీరు చేసుకోండి. అదేవిధంగా లక్ష్మీ పార్వతి వచ్చింది కుప్పానికి. ఆమె మాట్లాడిందండి కుప్పం గురించి. ఆమెకేం తెలుసు లక్ష్మీ పార్వతికి? చంద్రబాబు నాయుడు అంటే కుప్పంలో ఒక దేవుడు అని ఆమెకు తెలీదు. నోరు పారేసుకొని పోయింది. ఏం మహాతల్లి, నువ్వు నిజంగానే శుద్ధిసిద్ధి ఉండేదంటే అలాంటి ఈ ప్రపంచ దేశాల్లో ఒక దేవుడు వెంకటీ రామారావు గారు, ఆయన చేయి పట్టుకున్నావు. నువ్వు మంచిదో చెడ్డదో మాకు అవసరం లేదు. ఆయన పేరు నిలబెట్టాలంటే ఆయన పార్టీ పెట్టినాడు కదా, ఆయన పార్టీతోనే ఉండి అతని బిడ్డలతోనే ఉండి వాళ్ళతో మంచిగా ఉంటే నీకు వేసే ఒక పిడకడ బువ్వ వాళ్ళకి అడ్డమా? నీలాంటి 100 మంది మా బాలయ్య ఇంట్లో రోజు అన్నం తినేసిపోతారు. నిన్ను సాకిండ్లాప్రా. నీ బుద్ధి మంచిది కాబట్టే నిన్ను బయట తరిమినారు. అదేవిధంగా నీకు నోరెట్లు వస్తుందో తెలీదు. ఒక ఎన్టీ రామారావు గారు పెట్టిండే పార్టీ గురించి చెడ్డగా మాట్లాడతావు. నీకు బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతున్నా.
నీకు నిజంగానే శుద్ధి ఉందా అని అడుగుతున్నా. మీకు నిజంగానే టైం బాగుండి కుప్పం వచ్చి వెళ్ళిపోయినారు. ఇది మొదలుకొని కుప్పంలో ఏదైనా వాగితే నేలకలు కట్ చేస్తామని చెప్తున్నాం తెలుగు మహిళలుగా. అదేవిధంగా రోజా, అబ్బాబాబా జబర్దస్త్ రోజా, బాయ్ బాయ్ అన్నావే, ఇప్పుడేమంటున్నారు బాయ్ బాయ్ జగన్ అంటూ ఉన్నారు ప్రజలంతా. మేమనడం కాదు, బాయ్ బాయ్ జగన్ అని ప్రజలు అన్నారు. డిపాజిట్లు లేకుండా కూర్చోబెట్టినారే రోజా. నీకు నీ నోరు ఎంత ఉందో అంత పడేసినావు కదా ఆంధ్ర రాష్ట్రం పైన. నిన్ను చూసి తుబకను ఉంచేవాళ్ళే మహిళా శక్తులందరూ కూడా. నిన్ను ఆడదాన్ని ఎవరు అంటారు అసలు? నువ్వు ఆడదా గాడిదా? నువ్వు ఆడ అడుగు పెడితే ఆడ ఫెయిలేరే మొత్తము. ఆయన ఏదో పాపము అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న మీద ఉండే జాలి ఇదైతే ఒక శాంచాన్ని ఓట్లేసినారు, కానీ నువ్వు ఆడ పెడితే ఆడ మటో మాయం అంతే గోయిందా. పనికిరాని ముండా నువ్వు నిజంగానే చెప్పాలంటే. ఎన్ని కష్టాలు పెట్టించినావే రోజా. మా బాబు గారు జైలుకి పోయి ఆంధ్ర రాష్ట్రం అంతా ఏడుస్తూ ఉంటే నువ్వు స్వీట్లు తినిపించుకుంటావా? పనికి మాల ముండా. మా కడుపు ఎంత కాలింటుంది ఆ రోజు. ప్రపంచ దేశాల్లో ఆయన ఒక దేవుడు. బుద్ధి జ్ఞానం లేదా నీకు? ఈరోజు ఆడుండవు నువ్వు. అదే నోరు అదుపుగా పెట్టుకొని బతికింటే నీకు కూడా దేవుడు మంచి చేసింటుంది. లోకేష్ అని మాట్లాడినారు, భూనామని మాట్లాడినారు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినావు. ఎవరిని వదిలినావే నువ్వు? పనికి మాలిన ముండా. నీ నాడదని వాళ్ళు అసలు పంది కుక్క కంటే ఈలమైన బతికే నీది. చూసుకో, నా వీడియో కూడా నాకేం దిగలేదు. ఇదే లాస్ట్, ఇదే ఫస్ట్. ఎప్పుడైనా కుప్పంలోకి వచ్చినావంటే కూడా నిన్ను వదిలేలా ఈసారి గుర్తుపెట్టుకో. నమస్కారం అండి. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని లోక్పేట మరియు ఎలిగేడు 33/11 సబ్స్టేషన్లలో శనివారం రోజు మరమ్మతులు నిర్వహించినారు. ఏఈ సంపత్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విద్యుత్ సమస్యను ఏఈ సంపత్ కుమార్ ఆదేశం మేరకు లైన్ ఇన్స్పెక్టర్ మహిపాల్, లైన్మెన్ భాస్కర్, ఆపరేటర్ శ్యామ్ సుందర్, హెల్పర్ రాజు సిబ్బందితో సబ్స్టేషన్లోని యంత్రాలకు ప్రతి నెల 2వ శనివారం రోజున విద్యుత్ యంత్రాలకు మరమ్మతులు నిర్వహిస్తామని తెలిపారు. ఈరోజు ఎలిగేడు మండలంలో 2 సబ్స్టేషన్లు, ఎలిగేడు అండ్ లోకపేట సబ్స్టేషన్లో ప్రతి నెల 2వ శనివారం మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు లోకపేట సబ్స్టేషన్లో మెయింటైన్ చేయడం జరిగింది. ఏదైనా సమస్యలు ఉంటే ఆపరేటరు ఎక్కడైనా స్పార్క్ వచ్చినా కూడా, నట్ బోల్ట్ మెల్ట్ అయినా కూడా దానికి సంబంధించినవి అనే ఐడెంటిఫై చేసి ప్రతి నెల 2వ శనివారం రోజు ఏ మెయింటెనెన్స్ ఉన్నా కూడా ఆ రోజు మేము మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఈరోజు మా స్టాఫ్ తోటి ఈరోజు మన లోకపేట సబ్స్టేషన్లో చిన్న ప్రాబ్లం ఉన్నాయన్నటువంటి అన్నీ మెయింటైన్ చేయడం జరిగింది. ఈ మెయింటెనెన్స్లో భాగంగా మేల్ ఫీమేల్ కాంట్రాక్టులు, చెడిపోయిన మేల్ ఫీమేల్ కాంట్రాక్ట్ను మార్చడం జరిగింది. అదేవిధంగా ఫీజెస్ కూడా, పీటీఆర్ యొక్క ఫీజెస్ కూడా మార్చడం జరిగింది. మిగతా బుషెస్ కూడా క్లీన్ చేసుకోవడం జరిగింది. సిటీలో ఉన్నటువంటి సిటీలో బుషెస్ కానీ, పీటీఆర్ మీద ఉన్న బుషెస్ కానీ, సిల్కా జెల్ కానీ, ఇటువంటి అన్నీ మేము ప్రతి 2వ శనివారం ఏదైతే చెడిపోయిన ఉంటాయో అవన్నీ మేము మార్చుకొని మనము చేసుకోవడం జరుగుతున్నది. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారం బ్యారేజ్లో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుతున్న రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్న జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఇరిగేషన్ సిఈ సుధాకర్ రెడ్డి. అక్కడ మళ్ళీ రివర్స్ రావాల్సింది బస్సు.
హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించిన నందమూరి బాలకృష్ణకు అభిమానులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. పొట్టేళ్ల తలలతో దండ కట్టి బాలయ్య ఫ్లెక్సీకి వేశారు. ఆయన అభిమానులు కార్యకర్తలు పలువురు వేడుకలు చేసిన అభిమానాన్ని చాటుకున్నారు. పిఠాపురంలో వర్మపై జనసేన నాయకులు జన సైనికులు దాడి. గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో ఘటన. ఈ దాడిలో పూర్తిగా ధ్వంసమైన వర్మ కార్. చెప్పాను కొట్టడానికి వచ్చారంటే ఇంకో గడ్డాలు పట్టుకెళ్ళిపోయారు. ఫోటో తీసుకో. చెప్పాను మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.